జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో సంబరాలని మొదలైనవి. మాట్లాడడం ప్రస్తుతం మనతో పాటు మెట్టు సాయి ఉన్నారు. జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గెలిచిందని ఖరారు అయిపోయినట్టుంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ముఖ్యంగా రాజకీయాల్లో ఎవరెన్ని మాట్లాడినా, ఎన్ని ముచ్చట్లు మాట్లాడినా, ఎన్ని వ్యవహారాలు చేసినా ప్రజలు ముఖ్యంగా చూసేది నాయకత్వాన్ని, వారి యొక్క పటిమను. నాయకత్వ పటిమలు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా గత 2 సంవత్సరాల మునుపే ఏ విధంగా ఉండాలి, రాష్ట్రం ఏ విధంగా పక్క ముందుకు వచ్చారు. జంట నగరాల్లో కాంగ్రెస్ పార్టీకి కొన్ని విషయాల్లో ఇబ్బంది అయినా కూడా మళ్ళీ 2024 బై ఎలక్షన్లో కంటోన్మెంట్ కాంగ్రెస్ గెలవడం జరిగింది. అదేవిధంగా మొన్న బై ఎలక్షన్ కాంగ్రెస్ గెలవబోతుంది గట్టిగా పరిపూర్ణంగా. అంటే అభివృద్ధి నినాదం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, ప్రజాపాలన నాయకత్వాన్ని, రేవంత్ రెడ్డి గారు రైజింగ్ తెలని ఒక పదాన్ని, ఆ నానుడిని, ఆ వ్యవస్థను ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్న ఈ తరుణంలో వారికి అండగా దండగా హైదరాబాద్ నగర ప్రజలు, ముఖ్యంగా జూబ్లీ ప్రజలు ఉన్నందుకు వారికి స్వతహా జన్మతగా రుణపడి ఉంటాము. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి నినాదాన్ని హక్కున చేర్చుకున్నందుకు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ నాయకత్వాన్ని బలపరుస్తున్నందుకు వచ్చే 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి అండగా మేము ఉండబోతున్నాం. హైదరాబాద్ నగరంలో కూడా మేము అందులో భాగస్వామ్యం అవుతామని చెప్పి ఈ పరిపూర్ణ విజయాన్ని కాంగ్రెస్ పార్టీకి అందించినందుకు జూబ్లీస్ ప్రజలకు మేము స్వతహా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రుణపడి ఉంటాము. ఎందుకంటే మేము అక్కడ పనిచేసాం కాబట్టి, ఎన్ని చేసినా కూడా జూబ్లీస్ ప్రజలు వారి యొక్క నాయకత్వాన్ని ప్రతిష్టంగా చేసుకున్నారు కాబట్టి. జూబ్లీ హిల్స్లో రిగ్గింగ్ చేసినట్టు ఓట్లతో గెలవడం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో పాలేరు ఎన్నిక, మన నాగసాగర్ ఎన్నిక, హుజూరాబాద్ ఎన్నిక, హుజూర్ నగర్ ఎన్నిక, పాలేరు ఎన్నిక, నారాయణగఢ్ ఎన్నికలో వారు ఆ విధంగా ఉన్నారు అని అనుకుంటే ఇక వారి యొక్క భ్రమని మేము చేయలేము, మేము తీయలేము. మీరు మీ యొక్క అహంకారాన్ని, మీ యొక్క నాయకత్వానికి పక్కన పెట్టి అహంకారంగా మాట్లాడినారు. రేవంత్ రెడ్డి గారి గురించి చిల్లరమల్లగా మాట్లాడినారు. ఉన్నదిగా పేపర్ ఉంది కదా, ఫేస్బుక్ ఉంది కదా, అదేవిధంగా మేము ఇచ్చిన న్యూస్ ఉంది కదా అని చెప్పి ఇచ్చుకుంటూ పోయి మీరు గొంతులో పడ్డారు, బావిలో పడ్డారు. వంత లోతుల్లోకి మిమ్మల్ని తెలంగాణ ప్రజలు బొందబెట్టిర్రు. అది ఇప్పటికి కేల్కతం దుకాన్ బంద్ బీఆర్ఎస్ పార్టీది. దాదాపు మేము అనుకున్నానుకో 20 నుంచి 30 వేల మెజార్టీకి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. స్పష్టంగా పరిపూర్ణంగా ఈ దెబ్బకు బీఆర్ఎస్ పార్టీ కేల్కతం దుకాన్ బంద్.